వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. పొద్దున్నే 3ంటికి అయితే మెలుగు వచ్చింది. చక్కగా లేచాను, ప్రేయర్ చేసుకున్నాను, బాగానే ఉంది. లేచాను కదా అంటే అని చెప్పని అనుకుంటే కాసేపు ఫోన్ నొక్కున్నాను, నిద్ర పట్టట్లేదులని ఫోన్ నొక్కుంటా ఉన్నాను. ఆకలి అయిపోతుంది. పొద్దున్నే అన్నం తినడానికి మనం తినలేము, తినే టైం కూడా కాదు. టిఫిన్ చేద్దామన్నా సరే ఇప్పుడు ఏది చేసుకునే టైం కాదు. ప్రస్తుతానికి వేడి నీళ్ళు కాసుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదండి సంగతి. టైం అయితే దగ్గరగా 5 అయితే అవుతుంది. ఇంకా వీళ్ళైతే ఎవరో లేకపోలేదు. పొద్దున్నే నేను లేచాను కదా ఈరోజు. అక్కడ పాపం మా అనిలో మా సిరి అనిసి ఏం చేస్తున్నారో తెలియదు. మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పని అనుకుంటున్నారేమో. సారీ సిరి అనిసి, ఏం చేస్తున్నారమ్మా, బాగున్నారా? అదండి సంగతి. చక్కగా పొద్దున్నే లేచాను. నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగుంది. చక్కగా నేను రోజు ఎలా అయితే ఉంటానో అలానే ఉన్నాను. ఈరోజు అయితే నేను చాలా మనసు అంతా ప్రశాంతంగా చాలా బాగుంది. మీకు చెప్పాలనిపించి పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. చక్కగా ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు కాసుకుని కొద్దిగా అయితే తాగేసారి అయితే లేచిందండి. పొద్దున్నే లేచింది. మొన్న కొనుక్కొచ్చాం కదా కొబ్బరి నూనె, బాదం ఆయిల్, మంచి సువాసన అయితే వస్తుందండి. ఇది పట్టుకున్నాను డబ్బాది. తల ఇప్పుడు ఆరిపోతే అప్పుడు రాస్తున్నాను. మరి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు కామెంట్ అయితే పెట్టినట్టున్నారు, ఇందులేక వాడండి, ఇది అందరికీ సెట్ అవ్వదని చెప్పానని. ఇటు ఇది పట్టుకున్నానా కొద్దిగా చేతిలో మెల్లిగా. పాప చాలు మూత పెట్టేసి. కవర్ ఎక్కడికి వెళ్తా ఉండు, మూత పెట్టు నువ్వు. ఎక్కడికి కవర్ ఎక్కడికి వెళ్దరా? ఈ బాదం ఆయిల్ అయితే మాత్రం మంచి వాసన వస్తుందండి. అసలుకి అది నిజంగా చాలా ఎంత మంచి వాసన వచ్చింది అనుకోలేదు నేను. సరే మ్యాగీ, బాగుందా నూనె? జుట్టు పెరిగిద్ది నీకు. 2 జడలు వేసుకుంటావా? నీ అంత జుట్టు కావాలంటుందండి. మరి చూడాలి. ఈ నూనె 2 నెలలు అయిద్దో 3 నెలలకి అయిద్దో తెలవదు. సరే నువ్వు వెళ్ళి బ్రష్ చేశారేనా? ఇదిగండి మా సితార అయితే పొద్దున్నే తలకి బాదం నూనె రాసేసుకుని చక్కగా ఎక్సర్సైజ్ లాగా సైకిల్ ఒకటి ఉంటే తొక్కుతుంది. ఇక్కడ సిరియాన్సి వాళ్ళు వచ్చినప్పుడల్లా తొక్కుకుంటారు. ఎవరో ఇచ్చారంట, పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పానని. సితారా తొక్కుసారి సైకిల్ దూసుకెళ్ళాలి. రాదా? నెడితేనే వచ్చింది. అక్కలో చెప్పు సైకిల్ తొక్కుతున్నానని. అందుకే ఇప్పుడు నువ్వు వాడుకో, సరేనా? సరే ఒకసారి తొక్కు. ఒరే మళ్ళీ తొక్కు. సైకిల్ వెనక తొక్కుతున్నా. సరే తొక్కు మరి. ఈరోజు అన్నంలో అయితే పప్పు టమాటా అయితే వండుతున్నానండి. నేను పూర్తిగా వంటలక్కగా మారిపోయాను అన్నమాట. చక్కగా చాలా యాక్టివ్గా ఉన్నాను నేనైతే. ఈరోజు మా అబ్బాయి క్యారేజ్ తీసుకెళ్ళలేదు. మా తమ్ముడు పనికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకో సాయంత్రం దాకా పని ఉందని చెప్పానని అయితే క్యారేజ్ కావాలని వస్తున్నాడు. వాడి కోసం హడావిడిగా వంట అయితే చేసి రాడుతున్నాను. ఓ పక్కన అన్నం ఉడుకుతుంది, చూపించి ఇక్కడ రాశాలని. ఓ పక్కన పప్పు అయితే ఉడుకుతుంది. మన 2 రోజులు బాగాలేదు కదా అని చెప్పానని మా శాలిని నాకు రెస్ట్ ఇచ్చింది. ఇక మళ్ళీ యథావిధిగా వదినా నువ్వు వండాల్సిందే అని చెప్పానని మళ్ళీ గెరెట్ నా చేతికి ఇచ్చేసేసింది. అందుకని నేను హడావిడిగా వండుతున్నాడు. వాడు వచ్చే టైం అయిపోయింది. అదండి సంగతి. వీడియో ముక్కలుగా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఫోన్లో అనిల్కి పంపించాలి కదా, కుదరట్లేదు.
మళ్ళీ మీకు ఎలా అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. కాసేపు నేను కనపడితే కాసేపు షాలీ కనపడుతుంది, అది సంగతి. పప్పు టమాటా మేము హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మాకు ఎక్కువగా ఇదే వండి పెట్టేవాళ్ళు అండి. చాలా బాగుంటుంది టమాటా పప్పు టమాటా. ఇది ఉడకతా ఉంటుంది. ఈలోపు మీకు ఒకటైతే చూపిస్తాను రండి. ఇది ఇంట్లో ఇల్లు ఉడుతుంటే కనపడిందండి, అవన్నీ సర్దుతుంటే ఫోటో కనపడింది. ఇది నా ఫంక్షన్ ఫోటో అనమాట, చిన్ననాటి జ్ఞాపకం అంటారు కదా. మా పెదనాన్న, నేను, మా నాన్న, మా బాబాయ్ అనమాట. సరే ఫోటో బాగుంది కదా అని చెప్పి నన్ను చూస్తే వీళ్ళు ఎవరు చేశారు కానీ నన్ను కంపు చేసేసారండి. ఇక్కడ బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ వేసి కింద ఇది నా పేరు రాశారు. నేను అది తీసుకోలేకపోతున్నాను. అంటే నేను ఇట్లా ఉన్నానని చెప్పి నా బొమ్మ వేశారు. మొత్తానికి ఇది సిరిను అన్సిను వేసారు. ఇది అర్థం కావట్లేదు. సిరి అన్సి వచ్చి నా చెబుతాం మీ పని ఉండండి. ఇదిగోండి నా బొమ్మ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కాదు తలకి గుడ్డు కట్టుకొని చేతిని కట్టుకొని దాంట్లో చీరలు అన్సి ఆ పని చేద్దాం మరి. అది కాదు అమ్మ చీర మొత్తం ఎత్తుకెచ్చి అలకిచ్చేస్తా. అమ్మ కొత్త చీరలు కొనిచ్చేదా కాదు వీడియో. అమ్మా చేరుంటే ఈ తల్లండి అని వచ్చారండి ఇప్పుడే. మళ్ళీ అయితే నేను అన్నాను ఝాన్సీ చీరలు ఉన్నాయి కదా బీరోలో ఉన్నాయి, మొత్తం ఎత్తుకెళ్ళి ఇచ్చేద్దాం అన్న. అందుకని నవ్వుతున్నారు వీళ్ళు. అమ్మ కొత్త చీరలు కొనిచ్చేదా కాదు. మేమ్మ పప్పు వండుతుంది. ఏంది మీరేమండారు, ఏం తిన్నారు ఈరోజు? ఇదిగో అమ్మాయి మా కూర ఝాన్సీ, నువ్వు పప్పు వండుతాం కాదు. ఇదిగో మీది ఒక్కటే రకం, మాది 3 రకాలు ఉండే ఇందులో. తినారా? రెడీ చేసుకోండి. ఏంది చీరలు మొత్తం పోయినా? పదండి ముగ్గురు నడిచి వెళ్దాం చక్కగా. బ్యాగ్ ఆడ పెట్టండి, ముందు పెట్టండి. చలో అరే రెడీయా? అదిగోండి చీరలో కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ వెళ్తున్నారు చూడండి. వాళ్ళని చూసి నవ్వుతున్నారు. మీ బట్టలు అన్నయ్యండి అమ్మా. ఇదిగో పెట్టుకో అన్నా. హాయ్ హాయ్ జాగ్రత్త అమ్మా. సరేలండి. ఝాన్సీ మీరు పప్పు వండుకోండి, మా పనులు మేము చూసుకుంటాంలే. బాయ్. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. అందులో మనం తాలింపు కూడా సిద్ధం చేసేసాము. మా అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు అన్నం పెట్టేసేసి క్యారేజ్ పెట్టి పంపించేసారనమాట. పప్పు టమాటా ఇది గల పలసగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా కాకుండా. అంటే మా ఆయనకి క్యారేజ్ అయితే కట్టేశాను. పప్పు టమాటా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇద్దరండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్.